హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. గత ఎలక్షన్ టైంలో జరిగిన విషయాలన్నింటిని మనం చూసుకుంటే అత్యంత దరిద్రమైన విషయం ఏంటంటే అల్లు అర్జున్ గారి పైన కేసు పెడతాం అనేది చాలా చాలా దరిద్రమైన సిచ్యువేషన్. ఎందుకంటే గత ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కమిషన్ ఎంతగా అంటే టీడీపీ వాళ్ళు ఏది చెప్తే అది చేశారు. మొత్తానికి టీడీపీ గవర్నమెంట్ అన్నిటిపైన కంట్రోల్ తీసుకొని ఎలక్షన్‌లో నెగ్గటానికి చాలా ప్రయత్నాలు చేసింది. దానికి సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారి సహకారం అయ్యుండొచ్చు. లోకల్‌గా ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు సహకరించడం అయినా ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ ఎలక్షన్ టైంలో అల్లు అర్జున్ గారు వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినటువంటి తన ఫ్రెండ్ శిల్పా రవిచంద్ర గారిని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్లారు. వెళ్తే అక్కడ చాలా మంది జనం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆళ్ళంతా గుమికూడారు. తనతో చాలా చాలా ట్రాఫిక్‌లకి ఇబ్బంది కలిగిందనేసి తెలిసింది. కానీ అల్లు అర్జున్ గారు శిల్పా రవిచంద్రన్‌ని కలవడానికి వెళ్ళటం అనేది వాళ్ళ యొక్క పర్సనల్ ఫ్రెండ్‌షిప్ కారణంగా కలవడానికి వెళ్ళడం జరిగింది. దానికి రాజకీయ కోణాన్ని తగిలించి అల్లు అర్జున్ ఎలక్షన్ క్యాంపెయిన్‌లో భాగంగా శిల్పా రవిచంద్రన్ కలవడానికి వెళ్ళాడనేసి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కిందకొస్తుందనేసి అల్లు అర్జున్ పైన కేస్ పెట్టడం జరిగింది. అప్పటినుంచి ఆ కేసు పైన అల్లు అర్జున్ గారు పోరాడుతూనే ఉన్నారు హైకోర్టులో. ఈరోజు అల్లు అర్జున్ గారి కేసు బెంచ్ మీదకొచ్చింది. ఆ కేసు చూసినటువంటి జడ్జి ఆ కేసుని కొట్టేశారు. కానీ ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే అల్లు అర్జున్ ఎళ్లి వాళ్ళ ఫ్రెండ్ శిల్పా రవిచంద్రన్‌ని కలిసారో, అదే రోజు రామ్ చరణ్ ఎళ్లి పవన్ కళ్యాణ్‌ని కలవడం జరిగింది. అది కూడా పిఠాపురంలో. అక్కడ కూడా భయంకరంగా జనం పోగవ్వడం జరిగింది. ఆహ్, కానీ రామ్ చరణ్ మీద కానీ, పవన్ కళ్యాణ్ మీద కానీ ఎటువంటి కేసు పెట్టలేదు. దీనంతటికి కారణం ఏంటి? రాజకీయ లాబియింగ్. చంద్రబాబు నాయుడు గారు అండ్ టీమ్ ఎలక్షన్ కమిషన్‌తో ఒకటై మమేకమై చేసినటువంటి క్రియ ఇది. అంతేకాదు అదే టైంలో నాగబాబు గారు కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. మనవాడైనా పరాయి వాడే అంటూ అల్లు అర్జున్‌ని మెగా ఫ్యామిలీ నుంచి దూరం చేసి మాట్లాడటం జరిగింది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.